అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనిత ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా తమ్ముళ్ళతోటి నేనైతే ఫలక్నామా టెంపుల్కి అయితే పోతున్నాను అనమాట. టికెట్ లేకుండా పోతున్నా. ఏమవుతుందో ఏమో దేవుడి మీద భారం. మా తమ్ముళ్ళు అంటారు, అక్క ఏం కాదు అక్క, పిక్చర్ లైట్ అక్క, 5 రూపీస్ మేము ఎన్నిసార్లు టికెట్ లేకుండా పోయినాం తెలుసా అని చెప్తారనమాట నాకు. ఇదైతే నేను సెకండ్ టైం అనమాట MMTS ఎక్కడము. అది కూడా ఫస్ట్ టైం హైటెక్ సిటీ నుంచి వెళ్ళిన ఫలక్నామా టెంపుల్కే. ఇది సెకండ్ టైం సికింద్రాబాద్ నుంచి అయితే పోతున్నాను అనమాట. మా తమ్ముడు చెప్తుండనమాట, అక్క ఫోటో ఇట్లా తీయాలి, వీడియో ఇట్లా తీయాలని చెప్పి నాకైతే సజెస్ట్ చేసిండు. వెదర్ చెప్తున్నాం మస్తు కూల్ ఉంది. మేము వెళ్ళే టైంకి అయితే తుప్పర్లు అయితే పడుతుందనమాట. మేము వెళ్ళేసరికి అయితే అరౌండ్ 6:30 అయింది. 20 మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేసింది. కొన్ని 4 స్వీట్లు అని చెప్పి 4 స్వీట్లు పట్టుకొని వచ్చిండు తమ్ముడు. మేము కాచిగూడకు వచ్చినాం. ఏం స్వీట్ తమ్ముడు? ఏం స్వీట్ పాలకోవా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఒక 1/2 అవర్ మా టైం అయితే పట్టింది అనమాట. ఇంకా కొంచెం చీకటి ఉండే, మంచిగా ఉంది ఎక్కువ. ఆ తమ్ముడు పడతలేడు, వర్షం పడుతుంది. ఈ వీడియో నాకు మస్తు ఇష్టం. ఇట్లా చెప్పు, వాళ్ళ లోకం వాళ్ళకి. మేము వెళ్ళిన రోజైతే సండే అనమాట. చాలా క్రౌడ్ ఉంది. ఇంకా మేము వెళ్ళే టైంకి అమ్మవారికి అయితే హారతి ఇచ్చిర్రు. గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. మస్తు అనిపించింది. ఇంక ఇక్కడైతే చాలా మంది ముడుపులు అయితే కట్టిరు. అనుకున్న కోరిక అయితే పక్క నెరవేరుతుందంట. బట్ నేనైతే ఏం కట్టలేను. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా ఈ గుడికి కామెంట్ చేయండి. ఎన్ని ముడుపులు అసలుకి మస్తు అనిపించింది నాకైతే. కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయింది కదా. అయిపోయింది. గూస్ బంప్స్ అయితే పక్క చేసినాయి బ్రో. ఫైనల్గా అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికి అయితే దర్శనం అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది దర్శనం అయితే. కానీ మేము ఫోటోలు దిగడమే సరిపోయింది. నేను కెమెరామెన్. అక్కడ ఎంతమంది ఫోటోలు దింపిందో నాకు తెలుసు. ఎందుకు అందరు నిన్నే ఎంచుకుంటారు నాకు అర్థం కాలేదు. నువ్వే బక్రానా? నా ఫేస్ లోనే ఉన్నట్టు మీ కెమెరామ్యాన్. కానీ కెమెరామ్యాన్ గా యూజ్ చేసుకున్నాం. ఉరుక్కుంటా పోయినాం. వేస్ట్ అయిపోయింది మరి. మంచి వీడియో తీసుకుందాం అనుకున్నా బ్రో. ఏమని వస్తా బొంగారం ఆ వీడియో వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము నడుచుకుంటూ పోతున్నాం అంతే. ఏం చేసేది లేదు. ట్రైన్ మిస్ అయిన బాధలో మేమైతే నడుచుకుంటూ ఒక రోడ్ అయితే ఎక్కినాం అనమాట. ఇంకా దారిలో మాకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే కనిపించింది. ఇంకా వచ్చి ఇక్కడ కూర్చొని ఆర్డర్ అయితే ఇచ్చినాం. డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైస్ అయితే ఆర్డర్ అయితే పెట్టినాం అనమాట. ఇక ఆర్డర్ వచ్చే వరకు మేమైతే ముచ్చట పెడుతున్నాం, కుళ్ళు జోకులు వేసుకొని మస్తు నవ్వినాం అనమాట. ఇంకా మేము ముచ్చట పెట్టుకునే వరకు మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది 2 ప్లేట్స్ అనమాట. కానీ కింద 1 ప్లేట్ ఉందో 2 ప్లేట్లు ఉందో అసలు అర్థమవుతలే. కానీ 2 ప్లేట్లు ఉన్నాయి. ఫైనల్గా అయితే 2 ప్లేట్లు అయితే తీసుకున్నాం అనమాట. నలుగురం కలిసి ప్రశాంతంగా తిన్నామన్నమాట. టేస్ట్ బాగుంది, వర్త్ ఆఫ్ మనీ. నాకైతే నచ్చింది అనమాట. అక్క లెమన్ విండుకు ఒక్క, మా తమ్ముడు నాకు సజెస్ట్ చేసిండు, లెమన్ విండుకు ఒక్క టేస్ట్ మాత్రం బాగుంటుంది అని చెప్తుండ అనమాట. ఇంకా అప్పటికి టైం అయితే 8 కావస్తుంది. వర్షం చిన్నగా పడుతుంది అనమాట. ఏమైతే ఏంది, ప్రశాంతంగా తిని పోదామని ఫిక్స్ అయినామన్నమాట. ఇంకా అప్పటికి 8:30 అవుతుంది. మాకైతే 9 o'clock వరకే అనమాట. అలో ఇంకా తొందరగా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని మా తమ్ముళ్ళకి బాయ్ చెప్పి నేనైతే హాస్టల్కి అయితే వచ్చిన అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.